హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను మీషో నుండి మరికొన్ని ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి. రీసెంట్గా షేర్ చేసిన బ్లౌజ్ కలెక్షన్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా చూపించండి, మీషోలో ఇలాంటి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్ ఉంది కదా, ఇంకొన్ని షేర్ చేయండి అని అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేశారు. అందుకనేసి అయితే నేను కలెక్షన్ని తీసుకొచ్చాను. ఈ రోజైతే కలెక్షన్ బ్యూటిఫుల్గా ఉందండి. ఈ కలెక్షన్ అంతా కూడా అండర్ 400 రూపీస్ ఉండే విధంగానే తీసుకొచ్చేసానండి. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి కదా. లేట్ చేయకుండా ఒక్కొక్క బ్లౌజ్ గురించి కూడా డీటెయిల్డ్గా చూసేద్దాం. నేనైతే ప్రతి బ్లౌజ్ గురించి కానీ శారీ గురించి కానీ క్లియర్గా చెప్తాను, మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అయితే ఆర్డర్ని చేస్తారని. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్లీజ్ మీరైతే వీడియోని స్కిప్ చేయకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కూడా త్వరలో 1Kకి అయితే రీచ్ అవ్వబోతుంది కదా. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి అండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు, వీడియో మీకు యూజ్ అయింది అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ముందు ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముందుగా అయితే ఒక బ్యూటిఫుల్ వైలెట్ కలర్ బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ పర్పుల్ షేడ్ కాదండి, డార్క్ వైలెట్ షేడ్ కలర్లోనైతే ఈ బ్లౌజ్ ఉంటుంది. కలర్ చూస్తున్నారు కదా, రేర్ కలర్ అండి, చాలా బాగుంది. మీషోలోనైతే ఈ రీసెంట్ డేస్లలో ఈ డార్క్ వైలెట్ షేడ్ కలర్ బ్లౌజెస్ కానీ శారీస్ కానీ చాలా అవైలబుల్గా ఉన్నాయండి. ముందుగా వర్క్ చూస్తున్నారు కదా, మనకి అంతా కూడా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది. ఈ వర్క్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లీఫ్ డిజైన్తో అయితే ఒక లైన్ వచ్చేసింది. ఇక్కడ ఒక 2 ఇంచెస్ దాకా ఈ డిజైన్ ఉంటుంది. మధ్యలో మనకి చిన్న చిన్న రౌండ్ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ పైకి వచ్చేసేసరికి కొంచెం క్రాస్ లైన్ ఉంటుంది. మనకి హ్యాండ్కి ఏంటంటే ఇలా హ్యాంగ్ అవుతున్న విధంగా నీట్గా కనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంటుందండి. వర్క్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. అంతా కూడా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. మనకి ఇందులో సిల్వర్ జరీ అయితే రాదు, అంతా కూడా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్కే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది వర్క్ అయితే. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలతనైతే నేను ముందుగా మీకు చూపిస్తాను. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే ఇక్కడ 12 ఇంచెస్కి కొంచెం ఎక్కువగానే ఉందండి. 12.5 ఇంచెస్ అయితే వచ్చేసింది. పొడవును కూడా చూపిస్తాను. కొంతవరకు డౌట్ ఉంటుంది కదా, లెంత్ ఎలా ఉంది, మాకు సరిపోతుందా లేదా అనేసి అయితే, అందుకని అయితే నేను ఇలా చూపిస్తున్నానండి. పొడవు వచ్చేసి కూడా 10 ఇంచెస్ ఉంది. మీకు నచ్చిన విధంగా అయితే హ్యాండ్ని పెట్టి కుట్టించేసుకోవచ్చు. సూపర్గా ఉందండి వర్క్ అయితే, షైనింగ్ సూపర్గా వచ్చేసింది. మనం పెట్టిన ప్రైస్కి అయితే 200% వర్త్ ఇట్ అండి, అంత బాగుంది. మీరు పట్టు శారీస్ మీద కానీ ఫ్యాన్సీ శారీస్ మీద కానీ ఈ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ వర్క్ అయితే ఒక 6 ఇంచెస్ వచ్చింది. గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే ఇలా ఒక లైన్ వచ్చేసి పక్కన మనకి హ్యాండ్లో వచ్చిన ఫ్లవర్సే ఈ విధంగా వచ్చేసాయి. ఒక్కొక్క హ్యాండ్ అటొకటి ఇటొకటి అయితే హ్యాండ్ వర్క్ వచ్చింది. ఈ 2 హ్యాండ్స్ వర్క్ కూడా నీట్గా ఉందండి. బ్యాక్ నెక్ విషయానికి వస్తే బ్యాక్ నెక్ కూడా చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ అయితే మనకి ఫ్రంట్ నెక్లో వచ్చిన విధంగానే వచ్చేసాయి. ముందుగా అయితే నెక్ డీప్ని అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి అయితే మనకి మ్యాక్సిమం అన్ని బ్లౌజెస్కి వచ్చిన విధంగానే 10.5 ఇంచెస్కి కొంచెం ఎక్కువగానే ఉంది. చూస్తున్నారు కదా, 11 ఇంచెస్ వచ్చిందండి. ఈ 11 ఇంచెస్ అంటే హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. ఇక్కడ లైన్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో, అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా ఉందండి. కొన్ని థ్రెడ్స్ ఎక్కువగా వచ్చి వర్క్ ఫినిషింగ్ నీట్గా ఉండదు కదా, ఈ బ్లౌజ్ మాత్రం సూపర్గా వచ్చేసింది. మీరు వీడియోలో చూస్తున్న సేమ్ బ్లౌజ్ కలెక్షన్ మీకు కూడా కావాలి అంటే నేను ఇచ్చే లింక్స్ ద్వారా మీరు ఆర్డర్ని చేయండి. ఇక సైడ్కి కూడా చూస్తున్నారు కదా, ఇలా లీఫ్ ప్యాటర్న్లోనైతే బ్లౌజు ప్లెయిన్గా ఉండకుండా బ్యాక్ నెక్ అంతా కూడా హెవీగా వర్క్ అయితే వచ్చేసింది. చాలా బాగుందండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే ఇలా క్యాన్వాస్ ఉందండి, ఇలా తీసేస్తే సరిపోతుంది. అలాగే 1 మీటర్ వచ్చిందండి బ్లౌజ్ పీస్ అయితే. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. నేను ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను కాబట్టి దయచేసి మీరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. మీకు నచ్చిన బ్లౌజెస్ గురించి అయినా క్లియర్గా చూసిన తర్వాత ఆర్డర్ని చేయండి. ఇక మరొక బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ అయితే 2 పీస్లలో వచ్చిందండి. నేను ఒక ఫస్ట్ సింగిల్ పీస్ని చూపిస్తాను. ఒక హ్యాండ్ ఫ్రంట్ నెక్ ఒక పీస్లో వచ్చింది, ఒక హ్యాండ్ బ్యాక్ నెక్ అయితే మరొక పీస్లో వచ్చింది. ఇంత బెస్ట్ డిజైన్ వస్తుందని అయితే నేను అనుకోలేదండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే 1000% వర్త్ ఇట్ అండి. అంత నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే. ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ షేడ్లోనైతే హంసల డిజైన్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందండి, అసలు సూపర్గా వచ్చింది. సైడ్కి మనకి ఫ్లవర్స్ లీవ్స్ కూడా ఈ పింక్ అండ్ గ్రీన్ షేడ్లోనే ఉంటాయి. మధ్యలోనైతే గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా ఉందండి వర్క్ అయితే. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ నేను చూస్తున్నాను చాలా రోజుల నుంచి, నీట్గా ఉంటుందో లేదో వర్క్ అనుకున్నాను కానీ
చాలా బాగా వచ్చేసిందండి. మీరు వన్స్ ఆర్డర్ని చేస్తే వెంటనే కామెంట్ చేస్తారు, బెస్ట్గా వచ్చింది అక్క బ్లౌజ్ అనేసి అయితే. అంత బెస్ట్గా ఉంది. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే మనకి 11 ఇంచెస్ ఉంది. పొడవు కూడా ఇక్కడ పెద్దగానే వచ్చేసిందండి. పొడవు వచ్చేసి కూడా మనకి 11 ఇంచెస్ వచ్చింది. మీకు నచ్చితే మీరు ఫుల్ హ్యాండ్ని పెట్టించుకోండి, లేదు అంటే మీరు 6 ఇంచెస్ హ్యాండ్ అని పెట్టించుకోవాలన్నా వర్క్ అయితే నిండుగా వచ్చేస్తుంది. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుందని అయితే నేను హ్యాండ్ అని పెట్టి చూపిస్తాను. అసలు వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుందండి, ఎక్సలెంట్గా వచ్చింది. మీరైతే మిస్ అవ్వకండి. మీకు మీ శారీస్ మీదకి సూట్ అవుతుంది, లేదా ఇలా ఒక బ్లౌజ్ని తీసుకొని వేరే శారీస్కి పేరప్ చేసుకోవాలన్నా చక్కగా తీసుకోండి. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత హ్యాండ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఎక్సలెంట్గా ఉందండి, చెప్పాల్సిన అవసరమే లేదు ఈ బ్లౌజ్ గురించి అయితే. ఇంకా ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే మనకి పింక్ అండ్ గ్రీన్ థ్రెడ్తో అయితే ఈ విధంగా ఒక లైన్ వచ్చేసింది నెక్కి. తర్వాత హ్యాండ్లో చూసిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ హ్యాండ్కి ఏంటంటే మనకి కట్ వర్క్ ప్యాటర్న్ గోల్డ్ లైన్ వచ్చింది. నెక్ విషయానికి వస్తేనేమో మనకి ఇలా థ్రెడ్ వీవింగ్తో అయితే ఒక లైన్ వచ్చేసింది. ఓవరాల్గా వన్ పీస్లోనైతే ఈ డిజైన్ వచ్చింది. మరొక పీస్లో ఏంటంటే మరొక హ్యాండ్ డిజైన్, అలాగే బ్యాక్ నెక్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఈ వర్క్ను కూడా ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. చూస్తున్నారు కదా, హ్యాండ్ వర్క్ అయితే ఫినిషింగ్ నీట్గా ఉందండి, చాలా బాగా వచ్చేసింది. బ్యాక్ నెక్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ నెక్ ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేసిందండి, సూపర్గా ఉంది. బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే లుక్ మంచిగా ఉంటుందండి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి అయితే 10.5 ఇంచెస్ వచ్చింది. అన్ని నెక్స్ వచ్చిన విధంగానే వచ్చింది. మంచి రౌండ్ నెక్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, బ్యూటిఫుల్గా ఉందండి. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ మీద అయితే హైలైట్గా కనిపిస్తుంది. మధ్యలో నెక్ సెంటర్కి వచ్చేసేసరికి ఇక్కడ ఒక చిన్న హంస డిజైన్ వచ్చేసింది. సైడ్కి మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుందండి, నీట్గా వచ్చేసింది కదా. వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది. ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే 1 మీటర్ ఉండదండి, మనకి 80 సెంటీమీటర్స్ ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదు. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. 2 పీసెస్ వచ్చాయి కాబట్టి ఈ విధంగా ఉంది. ఇక్కడ వచ్చిన ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ ఏనండి, రా సిల్క్ అలా అయితే కాదు. బ్యాక్ సైడ్ అయితే ఇలా క్యాన్వాస్ వచ్చింది, క్యాన్వాస్ని అయితే తీసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా ఉందండి. మరొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈరోజు కలెక్షన్ అయితే బెస్ట్గా ఉందండి. ప్రతి ఒక్క డిజైన్ కూడా సూపర్గా ఉండే విధంగా మీ ముందుకు తీసుకొచ్చేసాను. అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో కూడా వచ్చేసాయి. ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి మంచి పర్పుల్ షేడ్లోనైతే వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్కి వచ్చిన వర్క్ని చూస్తున్నారు కదా, మనకి గోల్డ్ జరీ అలాగే గ్రీన్ థ్రెడ్ వీవింగ్తో అయితే వర్క్ వచ్చేస్తుంది. ఆ గ్రీన్ థ్రెడ్ కూడా ఏంటంటే మనకి డార్క్ బాటిల్ గ్రీన్ ఉంటుంది కదండి, ఆ షేడ్లోనైతే ఉంటుంది. మధ్య మధ్యలో మనకి కుందన్స్ కూడా స్టిక్ చేసి ఉన్నాయండి ఈ ఫ్లవర్స్కి మొత్తం కూడా. ఇక్కడ సెంటర్లో లైన్స్ చూస్తున్నారు కదా, థ్రెడ్ వీవింగ్ ఉంటుంది, జరీ వీవింగ్తో అయితే వచ్చేస్తుందండి. పైన కూడా ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ ఏంటంటే మీరు వచ్చిన వర్క్ని అంతా పెట్టించుకుంటేనే ఈ వర్క్ లుక్ అయితే మనకి హ్యాండ్స్కి నీట్గా కనిపిస్తుంది. 5-6 లెంత్ ఉన్న హ్యాండ్స్ని అయితే పెట్టించకండి. ఎంత వర్క్ ఉందో అంతవరకు అయితే ఈ డిజైన్ అయితే పెట్టించేసేయండి. డిజైన్ని ఖచ్చితంగా పెట్టించుకుంటే లుక్ బాగుంటుంది. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 11 ఇంచెస్ ఉంది. హ్యాండ్ పొడవని కూడా మీకైతే ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. హ్యాండ్ పొడవ వచ్చేసి కూడా మనకి 9.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. చక్కగా మ్యాక్సిమం అందరు పెట్టించే లెంతే వచ్చేసింది కాబట్టి చక్కగా మీరైతే వర్క్ ఈ డిజైన్ ఎంత వరకు వచ్చిందో అంతవరకు అయితే డిజైన్ని పెట్టించేసేయండి. ఇక్కడ వర్క్ అనే చెప్పేది రెండు కూడా ఒకే విధంగా ఉంటున్నాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఇక ఈ హ్యాండ్ చుట్టుకొలతను చూస్తున్నారు కదా, హ్యాండ్ కుట్టించుకుంటే మనకి లుక్ అయితే ఈ విధంగా వచ్చేస్తుందండి. బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. హెవీ వర్క్ అయితే కనిపిస్తుందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే 200% వర్త్ ఇట్ అండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ చూస్తున్నారు కదా, మనకి 6.5 ఇంచెస్ అయితే ఈ డిజైన్ అంతా కూడా వచ్చేసింది. అలాగే సైడ్కి మొత్తం కూడా మనం హ్యాండ్లో చూసిన ఫ్లవర్స్ ఇక్కడ వచ్చాయి. ఇందులో కూడా చిన్న చిన్న గోల్డ్ కుందన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయండి. షైనింగ్ అవుపిస్తుందండి. మనం నైట్ టైం వేసుకున్నా మార్నింగ్ టైం వేసుకున్న ఈ బ్లౌజ్ని అయితే మంచి షైనింగ్తో ఉంటుంది. 2 హ్యాండ్స్ కూడా అటు ఇటు ఇచ్చారు. వర్క్ అయితే ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది. ఇక బ్యాక్ నెక్ విషయానికి వస్తే బ్యాక్ నెక్ కూడా వర్క్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి. ముందుగా అయితే నెక్ డీప్ని చూపిస్తాను ఎంత ఉందనేసి అయితే. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి మనకి దగ్గరగా 10 ఇంచెస్ అయితే ఉందండి. 10.5 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఈ 10.5 ఇంచెస్ అంటే చిన్న నెక్ పెట్టించుకునే వాళ్ళకి అంత టెన్షన్ ఏమి ఉండదు, కానీ
కొంచెం పెద్ద నెక్ పెట్టించుకోవాలి అన్నా హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా నెక్ కొంచెం పెద్దగా పెట్టాలి కాబట్టి అలాంటి వాళ్ళకి డౌట్ వస్తుంది. అందుకనేసి అయితే నేను ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం కూడా చూస్తున్నారు కదా, మనకి హ్యాండ్స్లో వచ్చిన ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చాయి. సైడ్కి గ్రీన్ థ్రెడ్తో అయితే వర్క్ వచ్చేసింది, రౌండ్గా డిజైన్ వచ్చి అందులో మళ్ళీ మనకి అన్నీ కూడా కుందన్స్ అయితే అంటించేసి ఉన్నాయండి. మంచి షైనింగ్తో ఉందండి. మీరు వీడియోలో చూసిన దానికంటే కూడా వన్స్ ఆర్డర్ని చేస్తే మాత్రం మళ్ళీ రిటర్న్ కూడా చేయరండి, అంత బెస్ట్గా ఉంది బ్లౌజ్ అయితే. కలర్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బ్లౌజ్ పీస్ వచ్చేసి అయితే 1 మీటర్ ఉందండి. చక్కగా హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇక మరొక డిఫరెంట్ డిజైన్తో ఉన్న బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ లైట్ గ్రీన్ షేడ్లో ఉండే విధంగానైతే బ్లౌజ్ని తీసుకున్నాను. ప్యారెట్ గ్రీన్ షేడ్ అంటాం కదా, ప్యారెట్ గ్రీన్ షేడ్ కూడా కొంచెం డిఫరెంట్ షేడ్లోనైతే ఈ కలర్ ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలి అంటే లైట్ పెసర్ గ్రీన్ అంటాం కదండి, ఆ షేడ్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది. ఇందులో కూడా బోలెడన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డిజైన్ చూస్తున్నారు కదా, అంతా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది. మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఇందులో రావండి, ఓన్లీ గోల్డ్ ఎంబ్రాయిడరీ కలర్ మాత్రమే వచ్చేస్తుంది. పైడికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం కూడా చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. మొత్తం కూడా ఇదే వర్క్ అయితే ఉంటుందండి. సింపుల్గా కావాలి, హెవీగా వద్దు అనుకున్న వాళ్ళైతే ఈ వర్క్ని అయితే చూడండి. కొన్ని శారీస్ మీదకి హెవీ వర్క్ కూడా అంత మంచిగా అనిపించదండి, ఇలా సింపుల్ వర్కే బెస్ట్గా అనిపిస్తుంది. హ్యాండ్ చుట్టూ కొలత వచ్చేసి కూడా మనకి 11 ఇంచెస్ వచ్చిందండి. హ్యాండ్ పొడవు వచ్చేసి కూడా మనకి 10.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీరు 6 ఇంచెస్ హ్యాండ్ని కూడా పెట్టించేసుకోవచ్చండి. మనకి కింద వరకే ఇంత హెవీ వర్క్ ఉంది, పైకి వచ్చేసేసరికి చిన్న లీఫ్ ప్యాటర్న్, ఫ్లవర్ ప్యాటర్నే కాబట్టి అంత తేడా అయితే ఏముండదు, వర్క్ పోయే ఛాన్స్ ఏముండదు. కాబట్టి చక్కగా మీకు నచ్చినంత హ్యాండ్ని అయితే పెట్టించేసుకోవచ్చు. ఇక బ్యాక్ నెక్ డీప్ విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కూడా మనకి 10 ఇంచెస్ వచ్చింది. మంచి రౌండ్ నెక్లోనైతే వచ్చేసింది. ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, మనం హ్యాండ్లో చూసాం కదండి, అదే వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎంబ్రాయిడరీ లైన్స్ అయితే నీట్గా వచ్చాయండి, వీవింగ్ అయితే నీట్గా వచ్చింది. మనకి ఫ్లవర్స్ కూడా హ్యాండ్లో చూసాం కదా, ఆ ఫ్లవర్స్ నెక్ నిండుగా అయితే ఈ విధంగా వచ్చాయి. ఈ నెక్ నిండుగా వచ్చిన వర్కే కాదండి, సైడ్ కూడా అవే ఫ్లవర్స్ అయితే ఇలా మొత్తంగానైతే బ్లౌజ్కి నిండుగా వచ్చాయి. మీరు బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే లుక్ సూపర్గా ఉంటుందండి, నీట్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే ఫ్రంట్ నెక్ అయితే 7.5 ఇంచెస్ అయితే వచ్చిందండి, పెద్దగా వచ్చింది నెక్ అయితే. సేమ్ బ్యాక్ నెక్లో ఉన్న విధంగానే డిజైన్ అయితే ఉంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి, 1 మీటర్ ఉంది బ్లౌజ్ పీస్ అయితే. చక్కగా హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. మీరు ఈ వీడియోలో చూస్తున్న ఎగ్జాక్ట్ బ్లౌజ్ కలెక్షన్ మీకు కూడా రావాలి అంటే నేను ఇచ్చే లింక్స్ ద్వారా మీరు ఆర్డర్ని చేసుకోండి, మీకు కూడా సేమ్ బ్లౌజెస్ వస్తాయి. నేను ఆర్డర్ చేసిన లింక్స్నే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు కూడా ఆర్డర్ని చేయండి. కోడ్స్ ఇవ్వమని అప్పుడప్పుడు కామెంట్ చేస్తున్నారండి. కోడ్స్ ఇస్తే ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నప్పుడు రాంగ్ ప్రోడక్ట్ని చూపిస్తుందండి, దయచేసి అదైతే అర్థం చేసుకోండి. లింక్స్ అయితే ఇచ్చేస్తాను. ఇక మరొక డిఫరెంట్ పింక్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చానండి. ఈ పింక్ బ్లౌజ్ మీద వర్క్ అయితే చాలా బాగుంది. మొత్తం కూడా మనకి గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఇందులో కలర్స్ అయితే ఏమి రావండి. ఏంటంటే ఇలా సింగిల్ కలర్ వస్తే ఏంటంటే చాలా శారీస్ మీదకైతే మనం బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చండి. మల్టీ కలర్ శారీస్ మీదకైతే పేరప్ అయిపోతుంది. అందుకనేసి అయితే నేను ఇలా తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ అయితే సింగిల్ కలర్ ఆప్షన్ అండి, కలర్ ఆప్షన్స్ అయితే లేవు. ఇక వర్క్ అంతా కూడా చూస్తున్నారు కదా, మనకి హ్యాండ్ మధ్యలో ఇలా డైమండ్ షేప్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. సైడ్కు మొత్తం కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చాయి కదా డిజైన్. మనం బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు అయితే లుక్ బాగుంటుంది. మీకు నచ్చితే 6 ఇంచెస్ హ్యాండ్ అయినా పెట్టించేసుకోవచ్చు, లేదా వర్క్ ఎంత వరకు ఉందో, డిజైన్ ఎంత వరకు వచ్చిందో అంతవరకు అయితే మీరు ఈ డిజైన్ని పెట్టించుకుంటేనే లుక్ అయితే బాగుంటుంది. ముందుగా హ్యాండ్ చుట్టుకొలతను చూపిస్తాను చూడండి. హ్యాండ్ చుట్టుకొలత 12 ఇంచెస్ ఉందండి. పొడవు కూడా మనకి కరెక్ట్గానే వచ్చేసింది. ఈ పొడవు వచ్చేసి దగ్గరగానైతే 10 ఇంచెస్ ఉంది. మీకు నచ్చిన విధంగా 5 ఇంచెస్ హ్యాండ్ అయినా పెట్టించేసుకోవచ్చు, లేదా 10 ఇంచెస్ హ్యాండ్ అయినా పెట్టించుకోవచ్చు. పట్టు శారీస్ మీదకి, ఫ్యాన్సీ శారీస్ మీదకి అయితే కొంచెం 10 ఇంచెస్ హ్యాండ్ అయితే బాగుంటుంది. లేదు సింపుల్గా జార్జెట్ శారీస్ మీదకి అలా పేరప్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చిన్న హ్యాండ్ అయితే పెట్టించుకోండి. ఇక్కడ బ్యాక్ నెక్ చూస్తున్నారు కదా, సూపర్గా ఉందండి, పెద్దగా వచ్చేసింది. నెక్ డీప్ వచ్చేసి అయితే మనకి దగ్గరగా 11.5 ఇంచెస్ దాకా అయితే వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, 11.5 ఇంచెస్ అయితే ఉంది.
నెక్ పెద్దగా పెట్టించాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ నెక్ అయితే సరిపోతుంది. ఇక నెక్ డిజైన్ చూస్తున్నారు కదా, మొత్తం మనం హ్యాండ్లో చూసిన విధంగానే ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి. మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ అయితే పెద్దగా వచ్చేస్తుంది. నెక్ సెంటర్కి అయితే ఈ ఫ్లవర్ వచ్చేస్తుంది. వర్క్ అయితే చాలా బాగుందండి. సైడ్ కూడా మనకి చిన్న చిన్న బూటీ వర్క్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా, అంతా కూడా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్కే ఉంటుందండి. చాలా బాగుంది వర్క్ అయితే. ఇక ఫ్రంట్ నెక్ని కూడా చూపిస్తాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా మనకి 7 ఇంచెస్ అయితే వచ్చేసింది. 7 ఇంచెస్లో కూడా మొత్తం బ్యాక్ నెక్లో ఎలాంటి డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ ఉంది. ఈ డిజైన్ వెడల్పు వచ్చేసి అయితే మనకి 2 ఇంచెస్ వెడల్పు ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ అయితే వచ్చేసిందండి. 1 మీటర్ అయితే బ్లౌజ్ ఉంది కాబట్టి చక్కగా హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది కదా, నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. మీరు విష్ లిస్ట్లో పెట్టి లేట్ చేశారంటే తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతాయండి. రీసెంట్ డేస్లలో చాలా వరకు మీరు కూడా చూస్తూనే ఉంటారు. మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే విష్ లిస్ట్లో పెట్టి ఒక 2 డేస్ ఆగి చూడండి, వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది. 1 డేలో కూడా అయిపోతూ ఉంటుంది. నచ్చిన వాటిని అయితే వెంటనే ఆర్డర్ని చేయడానికైతే ట్రై చేయండి. లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మరొక మంచి కలర్ కాంబినేషన్లోనైతే బ్లౌజ్ని తీసుకొచ్చాను. ఇక్కడ ఈ బ్లౌజ్ కలర్ వచ్చేసి అయితే పికాక్ బ్లూ షేడ్లోనైతే మనకి బ్లౌజ్ ఉంటుంది. ఇందులో మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది. మళ్ళీ పర్ల్ వర్క్ కూడా ఉందండి. ఇందులో చాలా బాగుంది వర్క్ అయితే. హెవీ బ్లౌజ్ కావాలి, అది కూడా తక్కువ ప్రైస్లో అనుకున్న వాళ్ళైతే ఈ బ్లౌజ్ని అయితే చూడండి. వర్క్ హెవీగా ఉంటుంది, ప్రైస్ తక్కువగా ఉంది, మంచి డిజైన్తో అయితే వచ్చేసింది. మనకి మొత్తం కూడా పర్ల్ వర్క్ అయితే ఉంటుంది. ముందుగా అయితే హ్యాండ్ చుట్టుకొలతని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే మనకి దగ్గరగా 12 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. 13 ఇంచెస్ ఉంది, 12 ఇంచెస్ కాదు, 13 ఇంచెస్ వచ్చింది. అలాగే పొడవును కూడా ఒకసారి అయితే చూసేద్దాం. పొడవు వచ్చేసి కూడా ఇక్కడ మనకి ఏంటంటే 10.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మీకు నచ్చిన విధంగా అయితే వర్క్ని పెట్టించేసుకోండి. చిన్న హ్యాండ్స్కి పెట్టించుకోవచ్చు, లేదా వర్క్ ఎంత వరకు డిజైన్ ఎంత వరకు వచ్చిందో అంతవరకు అయితే ఈ డిజైన్ని పెట్టి బ్లౌజ్ని కుట్టించేసుకోవచ్చు. మీరు 10 ఇంచెస్ పెడతారా 5 ఇంచెస్ పెడతారా అన్నది చూసి పెట్టేసుకోండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. చిన్న చిన్న పర్ల్స్ కూడా అంటించేసి ఉంటాయండి. ప్రతి ఒక్క ఫ్లవర్ నిండుగా అయితే పర్ల్స్ అయితే అంటించేసి ఉన్నాయి. ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే మనకి 6.5 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఇక బ్యాక్ నెక్ని కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి అయితే రౌండ్ నెక్ వచ్చేసిందండి. డీప్ కూడా నేను చూపిస్తాను. నెక్ డీప్ వచ్చేసి అయితే ఇక్కడ మనకి 10.5 ఇంచెస్ అయితే వచ్చింది. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా నెక్ అయితే సరిపోతుంది. పెద్దగా పెట్టించాలి అనుకున్న వాళ్ళకు నెక్కి అయితే ఒక గోల్డ్ ఎంబ్రాయిడరీ లైన్ అయితే ఇలా వచ్చింది. సైడ్కి హ్యాండ్లో చూసిన విధంగానే ఫ్లవర్స్ లీవ్స్ అయితే వచ్చాయి. మధ్యలో మనకి పల్స్ స్టిక్ చేసి ఉన్నాయి. సిల్వర్ జరీతో అయితే ఇలా డిఫరెంట్ డిజైన్ కూడా వచ్చేసిందండి. మీరు చాలా శారీస్ మీదకైతే ఈ బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు. ఇందులో బోలెడన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సైడ్కి అయితే ఇలా బూటీ వర్క్ వచ్చింది. ఈ బూటీ వర్క్లో కూడా మనకైతే పల్స్ అయితే అంటించేసి ఉన్నాయండి. ఓవరాల్గా బ్లౌజ్కి వచ్చిన డిజైన్ అయితే సూపర్గా వచ్చేసింది. ఇక ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ వచ్చేసిందండి. 1 మీటర్ అయితే బ్లౌజ్ ఉంది. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందండి. మరి నేను ఈరోజు చూపించిన బ్లౌజెస్లలో మీకే బ్లౌజ్ నచ్చింది, అలాగే మీరు ఏదైనా బ్లౌజ్ని తీసుకున్నారా, తీసుకుంటే మీకు ఎలా వచ్చిందనేసి అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో పెట్టారంటే నేను ముందు అలాంటి కలెక్షన్ని తీసుకొస్తాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎంతో కష్టపడి మీకోసం ఇలాంటి వీడియోస్ని తీసుకొస్తున్నాను కదా, ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేశారంటే ముందు ఎక్కువ కలెక్షన్ని, డిఫరెంట్ కలెక్షన్ని మీకు యూజ్ అయ్యే విధంగానైతే తీసుకొచ్చేస్తాను. ఇక మన ఛానల్లో అయితే శారీ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్, బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా ఉందండి. ముందు ఇంకా కొత్త కలెక్షన్ అయితే తీసుకొస్తాను. మన ఛానల్ కూడా త్వరలోనైతే 1,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వబోతుందండి. మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను త్వరలోనైతే మీకు ఎక్కువ కలెక్షన్ని చూపిస్తాను, అది కూడా తక్కువ టైంలో. ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉన్నారా, వెంటనే లైక్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పనిసరిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.